అవునరా మావా, ఇందులో ఎంత సంపాదిస్తున్నా మనకి మర్యాద దొరకడం లేదురా. దీనివల్ల మనకి ఎవరు అమ్మాయిని కూడా ఇవ్వడం లేదు. మనం హైదరాబాద్ లో పెద్దగా బ్రహ్మాండంగా మార్కెట్ లో కొట్టుని లీజుకి తీసుకుని మొత్తంగా హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం. జై హింద్. మంచి విషయం మాట్లాడేటప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది. ఆరెంజ్ 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 రండి బాబు రండి. కేజీ 50 రూపాయలు, డిస్కౌంట్ లో 40 రూపాయలు. రండి బాబు రండి. ఆరెంజ్ ఆరెంజ్ నిన్నే ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు పోరా అని మొహం మీద ఉమ్మేసింది. ఆ తడి కూడా ఇంకా ఆరలేదు. ఆ లోపల ఇంకో అమ్మాయిని చూడడం అంటే వాడు మనసు బాధపడదా? రే, నా మనసేం బాధపడదు కానీ ఫోన్ లేవు. నా మనసేం బాధపడలేదమ్మా. మరేం పర్వాలేదు, మనం రేపే వెళదాం. ఇంకా 2 నెలలే ఉందమ్మా. ప్లీజ్ అమ్మా. ఓకే. ఎండకి తట్టుకోలేకపోతున్నాను, ఒక ఆరెంజ్ పండు ఇయ్యమ్మా. రే రారా వచ్చేసాం. ఒరే అల్లుడు, అక్కడ చూసావా కుళాయి రెడీ వస్తుంది. రే బండదొస్తుందిరా. ఏంటక్క సంటోడిని దున్నపోతుంది తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? వైన్ షాప్ కి. వస్తావా? మోహన్ చూడు. పెళ్ళని చూడడానికి వెళ్తున్నా. ఏంటక్క ఇది? ఒకసారి అమ్మాయిని చూడడానికి వెళ్తే పర్వాలేదు, ఎప్పుడు చూసినా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఇదే పని అయిపోయింది నీకు. నీ అబ్బాయికో మంచి సంబంధం ఉందని చెప్పాను కదా, దాని గురించి ఏమంటావు? ఆ అమ్మాయికి నా కొడుకు కాయగూరల వ్యాపారం చేయడం నచ్చలేదంట. అదంత మాట ఉందా? దాన్ని చూస్తే పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మలా ఉంటది. ఆ సంబంధం తెలుగులో మనం కూరగాయల వ్యాపారం చేస్తున్నాం అంటే వాళ్ళు మనల్ని తక్కువగానే అంచనా వేస్తారు. ఇంగ్లీష్ లో మార్కెట్ లేదు ఐఎన్జి పెట్టి షేర్ మార్కెటింగ్ అని చెప్దాం. ఏమంటావు? వాళ్ళు డీటెయిల్స్ అన్ని అడిగితే డీటెయిల్ అడిగారంటే మార్కెట్ నుంచి షేర్ చేసి వ్యాపారం చేస్తున్నాం అని చెప్దాం. ఏమంటారు? ఏంటి నేను మాత్రమే మాట్లాడతాను, మీరిద్దరు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఏంటమ్మాయి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఏంటి మాట్లాడలేదు? సమాధానం చెప్పు. నోరు మెదపకూడదు. అమ్మా కావేరి, వచ్చి దండం పెట్టుకో అమ్మా. అమ్మాయి భారతరాజా సినిమాలో లాగా ఓవర్లాప్ లోనే వస్తుంది. త్వరగా ఎంట్రీ ఇవ్వమ్మా. అమ్మాయి అందరికీ దండం పెట్టు. ఇదొకటా? రే, అమ్మాయి వంటింట్లోనే మేకప్ చేసుకుని అలాగే వచ్చేసినట్టుగా ఉంది. నాకే నచ్చలేదు. వెళ్ళిపోదాం రారా. పర్వాలేదు మావా, కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అమ్మాయి నల్లగా ఉన్నా కళగా ఉందిరా, మన అమ్మలాగా. ఏంటమ్మా నిన్ను అసహ్యంగా మాట్లాడుతున్నా? ఊరుకోమా. ఇలా చూడు మావా, ఇంకా 2 నెలలే ఉంది, లేదంటే 6 ఏళ్లు వెయిట్ చేయాలి. సంసారం లేకుండా మనం 6 నెలలు తట్టుకోలేం మావా. కాదు మావా, నా మాట. దీన్ని ఓకే చేసేద్దాంరా. రే, ఈ పిల్లని పెళ్లి చేసుకున్నామంటే కుటుంబ నియంత్రణ పాటించాలి. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఏంటి కనబడటం లేదా? మాట్లాడుకుంటున్నాం. ఏం బిజినెస్ చేస్తున్నారని అడిగా. అది అది వ్యాపారం. మార్కెటింగ్ చేస్తున్నా. అవునవును. మార్కెటింగ్? అదేం మార్కెటింగ్? ఓ షేర్ మార్కెటింగ్. అరే ఏంటి బాబు ఈ షేర్ మార్కెటింగ్? సడన్ గా ఎక్కుతుంది దిగుతుంది. అదేమన్నా లిఫ్ట్ రా పైకి కిందకి? చాలా పెద్ద మనుషులందరూ దీంట్లో సూసైడ్ కూడా చేసేసుకున్నారు. లాస్ట్ 6 months లో మన రాష్ట్రంలో 25 మంది, ఇండియాలో 216 మంది, ప్రపంచ స్థాయిలో 989 మంది ఈ షేర్ మార్కెట్ వల్ల చచ్చేపోయారు. అంతెందుకు బాబు, నేనే లక్షల కొద్ది డబ్బు పెట్టి మొత్తం లాస్ అయ్యి ఇప్పుడు ఈ డబ్బా ఇంట్లో వచ్చి అద్దుకుంటున్నాను. నువ్వు ఇంకా చావలేదా? అది ఒక జోదం లాంటిది బాబు. మనకి అల్లుడుగా వచ్చేవాడు రోడ్డు మీద బండి తోసుకుంటూ కాయగూరలు అమ్మినా కూడా మనకు పర్వాలేదు. కానీ రోజుకి 200 సంపాదించిన సొంత కాళ్ళ మీద నిలబడాలి. సొంతంగా సంపాదించాలి తమ్ముడు, సొంతంగా. కళ్ళు తిరుగుతున్నాయా? బయటకు రా, పేడ నీళ్ళు నీ మొహన పడతాను. పిల్లని చూడడానికి తీసుకొచ్చి పిచ్చెక్కిస్తున్నావు. రే అల్లుడు, వెళ్ళిపోతాం కదా. నానా పదరా. ఒరే అల్లుడు, దేవుడు మంచివాళ్ళనే పరీక్షిస్తాడరా. డెఫినెట్లీ. నిన్నెందుకు పరీక్షిస్తున్నాడు? బ్యాడ్ గాడ్. మావా, ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్. వావ్, ఏం అర్థం కాలేదు. రేపే నేను అంబానీలా అయిపోయాననుకో, నా జీవిత చరిత్ర రాయడానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అవుతాయిరా. తక్కువలో 200 పేజీలైనా ఉండాలి కదా. తక్కువలో 60 పేజీలు అంటే పుసుక్కుమని స్టోరీ అయిపోతుందిరా. నా జీవిత చరిత్ర పాటల పుస్తకంలో ఉండకూడదు, పాఠ్య పుస్తకంలో స్కూల్లో ఉండాలి. రే, అవమానం తట్టుకోలేక చిన్నమ్మ మళ్ళీ ఊరేసుకోవడానికి వెళ్ళిపోతుందిరా. ఆపరా. అమ్మా అమ్మా వెళ్ళకమ్మా, సూసైడ్ ట్రై చేయకు. నేను ఇంటిపైకి ఎక్కి పెంకులని తీసి కిందకి దిగలేనమ్మా. ఐ వెరీ టైర్డ్. రే, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని కాపాడామనుకో, ఎండు చేపలు కోరుతున్నా. పద పదమావా. చిన్నమ్మ.